సనత్ నగర్ నియోజకవర్గం అమీర్పేట డివిజన్ గాయత్రి నగర్ లో కాలనీ ప్రెసిడెంట్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ కార్పొరేటర్ నామాన శేషు కుమారులు హాజరై డీసీ రజనీకాంత్, ఏఈ వెంకటేశ్వర్లు, వాటర్ వర్క్స్ జీఎం హరిశంకర్, ఎలక్ట్రికల్ ఏఈ మౌనిక, టౌన్ ప్లానింగ్ ఏసీపీ సయ్యదుద్దీన్, హార్టికల్చరల్ అధికారి జ్యోత్స్నాలతో కలిసి పర్యటించి డివిజన్లోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. నాలా పనులకు ఉన్న అడ్డంకులను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. అమీర్పేటలోని గాయత్రి నగర్లో ముంపు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో బాక్స్ డ్రైవ్ నిర్మాణం గతంలో మంత్రి హోదాలో 1.50 కోట్ల రూపాయలు మంజూరు చేయించానని, కాగా నిర్మాణ పనులకు పలు అవాంతరాలు ఏర్పడడంతో తలసాని అధికారులతో కలిసి పర్యటించి సమస్యలను పరిష్కరించారు. దాంతో పనులు ముగింపు దశకు రావడంతో బాక్స్ డ్రైవ్ నిర్మాణ పనులు జరిగే ప్రాంతాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు అడ్డంగా ఉండడంతో ఆ ప్రాంతంలో మాత్రమే పనులు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఆయన సోమవారం గాయత్రి నగర్లో పర్యటించి పరిశీలించారు. వెంటనే ట్రాన్స్ఫార్మర్లను వేరొక చోటికి తరలించి పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత తిరిగి ఆక్రమాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఓపెన్ నాలాలో పూర్తి స్థాయిలో పూడిక తొలగించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో గాయత్రి నగర్ కాలనీ ముంపుకు గురై స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారని గుర్తు చేశారు. బాక్స్ డ్రైవ్ పనులు పూర్తయితే ముంపు సమస్య ఇక ఉండదని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నామాన శేష్ కుమారి, కాలనీ ప్రెసిడెంట్ వినోద్ కుమార్, కాలనీ రెసిడెన్సీ శివప్రసాద్, డాక్టర్ మూర్తి, శ్యామ్ సుందర్ రెడ్డి, డాక్టర్ శాంతలక్ష్మి, రాజు యాదవ్, సోమేష్, సుధాకర్, అశోక్ యాదవ్, ప్రవీణ్ రెడ్డి, కర్ణాకర్ రెడ్డి, ఉత్తమ్ కుమార్, గోపీలాల్ చౌహాన్, కూతురు నరసింహ, బాబాగౌడ్, బలరాం, జితేందర్ శుక్లా, హరి సింగ్, కాలనీవాసులు వినోద్ ప్రసాద్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నేను డాక్టర్ విఆర్ మూర్తి, వీళ్ళందరూ గాయత్రి నగర్ మైత్రి మనం వెనుక ఉన్న కాలనీ రెసిడెంట్స్ మెంబర్స్. అయితే లాంగ్ పెండింగ్ ఇష్యూ ఇక్కడ నాలా వర్క్ పెండింగ్లో ఉంది. మా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మా మాజీ కార్పొరేటర్ శేషకుమార్ గారు వాళ్ళు వచ్చి ఈరోజు విజిట్ చేశారు. అందరు డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా వచ్చి చూశారు. చూసిన తర్వాత ఈ నాలా ఇష్యూ రిజాల్వ్ చేయడానికి సగం వర్క్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, ఇంకా సగం కొంచెం పెండింగ్లో ఉంది. అది కూడా కంప్లీట్ చేయడానికి ఈరోజు అంతా అన్ని డిపార్ట్మెంట్స్కి సార్ చెప్పారు. సో తొందరగా ఈ ఇష్యూ కంప్లీట్ అయిపోతుంది. 30 years నుంచి ఇది పెండింగ్. సో చిన్న వర్షం వచ్చినా కూడా మొత్తం అందరి ఇళ్లలోకి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. దట్ ఈజ్ ఎ బిగ్ ప్రాబ్లం ఇక్కడ ఉన్న కాలనీ వాళ్ళకి అందరికీ. సో సార్ వచ్చి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చి ఈ ఇష్యూ ప్రాబ్లం సాల్వ్ చేసేసారు. రెసిడెంట్స్ తోటి మాట్లాడి మళ్ళీ నాలా ఓపెన్ చేసి మళ్ళీ కొత్తగా నాలా కన్స్ట్రక్ట్ చేయాలి. మొత్తం కూడా నాలా ప్లేస్ లోపల వచ్చేసింది. ఇక్కడ ఇల్లు వాళ్ళు ట్రాన్స్ఫార్మర్ ప్లస్ పబ్లిక్ ట్రాన్స్ఫార్మర్ కూడా నాలా ప్లేస్ లోపల వచ్చేసింది. అయితే కానీ ఇప్పుడు నాలా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోతుంది వర్క్. మేము థ్యాంక్ యూ అన్ని డిపార్ట్మెంట్స్కి, సార్కి మేము థ్యాంక్స్ చెప్తున్నాం కాలనీ వాళ్ళందరూ. నా పేరు రాజు యాదవ్ అన్న, గాయత్రి నగర్ వాసిని. అంతమారు కాలనీ రెసిడెన్షియల్. ఇది గత 30 ఏళ్ళ నుంచి నాలా ప్రాబ్లం ఉంది. ఫస్ట్ పాతనాలు ఉండే ఇంత ప్రాబ్లం లేకుండే. రీసెంట్గా ఇంకా ఫ్లోటింగ్ ఎక్కువ అయిపోయి చిన్న వర్షానికి కూడా ఓవర్ఫ్లో అయిపోయి మొత్తం మోకాళ్ళ లోతు వరకు మొత్తం మునిగిపోవడము, చాలా ఇబ్బంది పడడం రెసిడెన్షియల్ అందరము. దీన్ని శ్రీనివాస్ యాదవ్ గారి దృష్టికి తీసుకెళ్ళాం మేమందరం. ఆయన స్పందించి ఈ నాలా పని మీద యాక్షన్ తీసుకొని తొందరగా దీన్ని క్లియర్ చేశారు. మా కార్పొరేటర్ మేడం, మాజీ కార్పొరేటర్ మేడం శేషకుమార్ గారు కూడా ప్రతిసారి మాకు సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి ఈ నాలా